టీఎంసీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమంలో ఈనాడు సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాము. సిద్ధుల యొక్క చికిత్సా విధానాల గురించిని, అలాగే వారు వివిధ రకాలైనటువంటి వ్యాధుల్లో వాళ్ళ యొక్క విశేషమైనటువంటి కృషి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సాధారణంగా సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, దాదాపుగా పురాతన వైద్య శాస్త్రాలు, పర్టికులర్గా భారతదేశంలో ఉండేటువంటి వైద్య విధానాలు కనుమరుగైపోయేటువంటి స్థితి ఏర్పడింది. ఒకానొక సమయంలో అనేక రకాలైనటువంటి రోగాలకి ఏకైక చికిత్సా విధానాల కింద వెలసిల్లినటువంటి గొప్ప వైద్య విధానాలలో ఆయుర్వేదము, సిద్ధ అనేటువంటివి రెండూ కూడా ప్రత్యేకమైనటువంటివి. ఆయుర్వేదము మరియు సిద్ధ అనేటువంటివి భారతదేశంలో రెండు కళ్ళులాగా పనిచేశాయి. సిద్ధ వైద్యం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి పరిశోధన చేయటం చేత లభ్యమైంది. చాలామందికి సిద్ధ వైద్యం అంటే తెలియదు, కానీ ఆయుర్వేద వైద్యం అంటే మాత్రం చాలామందికి తెలుస్తుంది. సిద్ధ వైద్యానికి ఆయుర్వేద వైద్యానికి తేడా గురించి నేను కొన్ని ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మీకు వాటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే క్రితం ఎపిసోడ్స్ని ఒకసారి చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ భేదం అనేటువంటిది తెలుస్తుంది. దాదాపుగా ఈ మధ్యకాలంలో సిద్ధ వైద్యం అనేటువంటిది కనుమరుగైపోతున్నటువంటి ఈ తరుణంలో సిద్ధ వైద్యం యొక్క వైశిష్యాన్ని, ప్రాశస్త్యాన్ని, అలాగే సిద్ధులు చేసినటువంటి అపారమైనటువంటి రసాయనిక, భౌతిక, మూలికాపరమైనటువంటి మందుల గురించి, అలాగే మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, అలాగే జ్యోతిష్ శాస్త్రము, వాస్తు, ప్రశ్న, ఇలాగా అనేక రకాలైనటువంటి వాటిల్లో కూడా ఆరోగ్యాన్ని చూపించి ఆరోగ్యాన్ని పరిచయం చేసినటువంటి ఈ సిద్ధులు వారి వారి యొక్క అనుభవాలని వారి వారి పేర్లతోనే గ్రంథాల రూపంలోనూ, అలాగే వారి శిష్యులు గురువుగారు చెప్పారనేటువంటి వాటితోనూ మనకి కొన్ని చోట్ల కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. అంతరించిపోతున్నటువంటి వైద్య విధానాలలో సిద్ధ వైద్యం కూడా ఒకటి. సామాన్య ప్రజలకి అర్థమవ్వాలనేటువంటి ఆకాంక్షతోనూ, సిద్ధ వైద్యం యొక్క ఉనికి కాపాడాలనేటువంటి సంకల్పంతోనూ, సిద్ధుల యొక్క జ్ఞానము మనం పోగొట్టుకోకూడదనేటువంటి ఆకాంక్షతోనూ నేను ప్రతి ఎపిసోడులో సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు నాకు తెలిసిన మేరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని నేను చెప్పకపోయినప్పటికీ సిద్ధులు అనేటువంటి వారు ఎల్లవేళలా గొప్పవారే. ఎందుకంటే వారు ఈ భూమి మీద సాక్షాత్తు శివస్వరూపులని చెప్పబడుతున్నారు. కాబట్టి సిద్ధ వైద్యం అవలంబించేటువంటి వారు సిద్ధులని దైవాంశ సంభూతుల కింద మాత్రం ఖచ్చితంగా వారు అంగీకరించవలసినదే అని సిద్ధ వైద్య గ్రంథాలు చెప్పబడ్డాయి. ఈ సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి ఈ విషయము చాలామందికి ఇబ్బంది కలిగించినప్పటికీ ఇది నిజమే. ఎందుకంటే వైద్యో నారాయణో హరి కదా. మరి వైద్యుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు, సిద్ధ వైద్యుడు శివస్వరూపుడు. శివ వైష్ణవులకు భేదం లేదు. అలాగే సిద్ధ వైద్యానికి ఆయుర్వేద వైద్యానికి పేరులో తేడా ఉండొచ్చు, కానీ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి సత్సంకల్పము, ఒక మందుని డోసేజ్ వైజ్గా అంటే పొటెన్సీ వైజ్గా తగ్గించి లేదా పొటెన్సీ వైజ్గా పెంచి మందుని ఇచ్చేటువంటి విజ్ఞానము సిద్ధ వైద్యానికే ఉంది. మిగతా వైద్య విధానాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఒక టైంలో, ఒక కాలంలో ఉత్కృష్టంగా
వెలుగొందినటువంటి ఆయుర్వేద, సిద్ధ లాంటి వైద్య విధానాలు ఈరోజు వాటి యొక్క మూల సూత్రాలను కానీ వాటికి సంబంధించిన పుస్తకాలను కానీ చదివేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ చదివినప్పటికీ దాని యొక్క యథార్థ అర్థాన్ని చెప్పేటువంటి వారు కూడా లేకుండా పోయారు. కారణము అవన్నీ సంస్కృత వ్యాఖ్యానాలతోనూ సంస్కృత శ్లోకాలలోనూ ఉండటం. వచ్చిరానటువంటి ట్రాన్స్లేటర్స్ కొంతమంది, విపరీత ధోరణి కలిగినటువంటి ట్రాన్స్లేటర్స్ కొంతమంది వాటి యొక్క నిజమైన అర్థాన్ని చెప్పారని నేను అనుకోవటం లేదు. ఏదో 1-2 గ్రంథకర్తలు లేదా రచయితలు లేదా వ్యాఖ్యానకారులు, ట్రాన్స్లేటర్స్ కొన్ని విషయాల్ని ప్రస్ఫుటంగా రాసినప్పటికీ విషయం మీద అవగాహన నుండి రాసినటువంటి వారు బహు తక్కువ మంది అని నా అభిప్రాయం. నాకు తెలిసినటువంటి పరిధిలో మా ఫ్యామిలీలో దాదాపు 7వ తరం వైద్యుని అవ్వటం వల్ల దాదాపుగా అనేక వైద్య గ్రంథాలు నా దగ్గర ఉండటం వల్ల రెఫరెన్స్కి అనేక గ్రంథాలను నేను తీసుకుని చదవటం వల్ల మరియు గురువుల దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవటం వల్ల ఈ శాస్త్రంలో ఒకంత అనుభవము, అలాగే దాంట్లో ఉండేటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు రెండూ కూడా తెలిసినాయి. సిద్ధ వైద్యాన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఆయుర్వేద వైద్యం అనేటువంటిది పంచభూతాలకు సంబంధించిన విజ్ఞానం మాత్రమే కావచ్చు. సిద్ధ వైద్యంలో శరీరము, ఆత్మ, మనస్సు వీటి మూడింటికి కూడా వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వటము, 3 రకాలైనటువంటి కర్మలను ఏ విధంగా తప్పించాలనేటువంటి విషయాలని ఆయుర్వేదంలో కన్నా సిద్ధ వైద్యంలోనే ఎక్కువ చెప్పడం జరిగింది. నిజానికి ఆగామి, సంచిత, ప్రారంధ కర్మాలు అనేటువంటివి తప్పించడం ఎవరి తరం కాదు. కానీ సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి మంత్రతంత్రాలు లేదా కొన్ని రకాలైనటువంటి నివారణోపాయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి విధానాల గురించి మనకి తమిళ గ్రంథాలలో ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. చాలామంది దానికి సంబంధించినటువంటి అంటే సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి శాఖలలో కొంచెం వారు చదువుకుని వారి స్థాయికి తగ్గట్టుగా ప్రజలకి మేలు చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. పరిపూర్ణమైనటువంటి సిద్ధత్వం అనేటువంటిది రావాలి అంటే పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు ఖచ్చితంగా ఉండాలని నా నమ్మకం. కాబట్టి ఆయుర్వేద వైద్య శాస్త్రము అనేటువంటి దాంట్లో ఒక స్థాయి అనేటువంటిది ప్రతి వైద్య శాస్త్రానికి ఉంటుంది. కానీ ప్రత్యేకించి సిద్ధ వైద్యులు, ఆయుర్వేద వైద్యులు ఇద్దరూ కలిసి ఒకానొక సమయంలో భారతదేశంలో ఉండేటువంటి ట్రెడిషనల్ వైద్య విధానంగా చెప్పబడేటువంటి సిద్ధ ఆయుర్వేద శాస్త్రాలు కలిసిపోయి గొప్పదైనటువంటి ఉత్కృష్టమైనటువంటి రసశాస్త్రం అనేటువంటి దాన్ని లేదా రసశాస్త్రం అనేటువంటిది ఉద్భవించడానికి కారణమైంది. ఈ రసశాస్త్రానికి సంబంధించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది ఆయుర్వేదంలో భాగం కావచ్చు, సిద్ధ వైద్యంలో కూడా భాగం అవుతుంది. సో ఈ 2 శాస్త్రాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి రసశాస్త్రము లేదా రసతంత్రం అనేటువంటిది చాలా 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 ఉత్కృష్టమైనటువంటిది. నేను కేవలము మూలికలకి లేదా కొన్ని మినరల్స్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మీతో పంచుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే నేను చెప్పేటువంటి ఏ చిట్కా కూడా ప్రాణహాని అయితే మాత్రం చేయదు. చెప్పిన మోతాదులో వాడినప్పుడు సుగుణమే కానీ దుర్గుణం అనేటువంటిది ఎప్పుడు కలిగించదు. ఒకవేళ కలిగించినను 1-2 రోజుల్లోనే దానికి నివృత్తి కలుగుతుంది. అటువంటి వాటిని మాత్రమే నేను ఎంచుకుని వాటిని మాత్రమే చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను.
కేవలము సిద్ధ వైద్యాన్ని ప్రచారము కోసము లేదా ఆ వైద్య విధానము ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఒకానొక సమయంలో అంటే స్వతంత్రం రాకముందు స్వర్ణయుగము ఆయుర్వేదానికి, స్వతంత్రం రాకముందు అనేక కళలకి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి స్వర్ణ కాలము. కానీ ఈరోజు పాశ్చాత్య వ్యామోహాల్లో పడి ఎంతోమందిని బ్రతికించినటువంటిది, ఎంతోమందికి ఉపాధి కలిగించినటువంటి అనేక శాస్త్రాలు లేదా అనేక విధానాలు లేదా అనేక వృత్తులు ఈనాడు కనుమరుగైపోయాయి. ఆధునికత పేరుతో మనము అయోమయ స్థితిలోకి వెళ్తున్నాం. ఎప్పుడో మన వాళ్ళు ఖచ్చితంగా ఏ వ్యక్తి ఎలా బ్రతికితే వాడు జీవితకాలం ఇబ్బంది లేకుండా బ్రతుకుతాడో సూత్రప్రాయంగానే కాదు, అనుభవించి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మన ఎపిసోడ్స్లో చాలామందికి ముఖ్యమైనటువంటి ఒక సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి చిట్కాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి చిట్కాలకు సంబంధించి ఇదివరకు ఎపిసోడులో చెడుముకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి విషయాలు, ఈ రెండు కూడా కొన్ని చెప్పడం జరిగింది. మరిన్ని చెప్పడానికి ఈరోజు నేను ప్రయత్నం చేస్తాను. మీకు చర్మ వ్యాధికి సంబంధించి ఎందుకు వస్తాయి అంటే, సాధారణంగా అలర్జీ తత్వం కలిగినటువంటి వాళ్ళలో, శుభ్రత సరిగ్గా లేకపోయినటువంటి వాళ్ళలో, వాత పిత్త కఫాలు లేదా సన్నిపాతాలు వల్ల కూడా చర్మవ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రక్తదోషంగా వస్తున్నాయి, అలాగే మలదోషంగా కూడా చర్మవ్యాధులు వస్తున్నాయి. కాబట్టి శరీరాన్ని ఎల్లవేళలా కూడా తన పని తాను చేసుకునేటట్టుగా ప్రతి వ్యక్తి కనుక బ్రతికినట్లయితే ఖచ్చితంగా చర్మవ్యాధులు రావు. అంటే చర్మం యొక్క ప్రత్యేకమైనటువంటి విధి ఏమిటి అంటే స్వేదన చేయటం. శరీరంలో ఉత్కృష్టమైనటువంటి చాలా పెద్దదైనటువంటి శరీర భాగం ఏమిటి అంటే మలాన్ని విసర్జన చేసేటువంటి శరీర భాగం ఏది అంటే ఖచ్చితంగా చర్మమే. ఈ చర్మానికి సంబంధించి అనేక రకాలైనటువంటి లేపనాలు కానీ, తైలాలు కానీ, అలాగే అనేక రకాలైన సోపు కానీ, సున్నిపిండిలు కానీ, లేదా ఉదయం సాయంత్రము స్నానం చేయటం అనేటువంటి ప్రక్రియ కానీ, అంటే ప్రత్యేకంగా పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి శరీరం కలిగిన వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ చర్మవ్యాధులు రావు. మరి కొన్ని వృత్తుల వారికి ఖచ్చితంగా చర్మవ్యాధులు వస్తాయి. అందులో మన చాతుర్వర్ణమయ సృష్టం అనేటువంటి భాగంలో చెప్పుకున్నటువంటి వాళ్ళలో వైశ్యతత్వం కలిగినటువంటి వారికి, అంటే ఒకచోటే కూర్చుని అన్ని పనులు చేస్తూ సమకూర్చే వారికి ఎక్కువగా సమయం ఉండదు. ఒకచోటే ఉండి వారి యొక్క కార్యకలాపాలు నిర్వర్తించాలి. కాబట్టి వారికి చర్మవ్యాధులు అధికంగా వస్తాయి. కాబట్టి చర్మవ్యాధులు రాకుండా ఏ విధంగా మసులుకోవాలి అంటే వారు ఖచ్చితంగా ఉదయం సాయంత్రము శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దానికోసం సున్నిపిండో, నలుగుపిండో, లేకపోతే సోప్సో ఏ ఒకటి పర్టికులర్గా వారి శరీరతత్వానికి అనుసరించి, శరీర ధర్మానికి అనుసరించి వాటిని చేయటం వల్ల చర్మవ్యాధులు అనేటువంటివి రాకుండా ఉంటాయి. అది గజ్జి, చిడుము, పామ, కుష్టు, బొల్లి ఇటువంటివి ఏవైనా సరే. ఎవరికైతే పొట్టు రాలేటువంటి చర్మవ్యాధి ఉందో, అంటే మోడర్న్ సైన్స్లో దాన్ని సోరియాసిస్ లాంటివి పిలుస్తూ ఉంటారు, ఎగ్జిమా అని, సోరియాసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఆయుర్వేద సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి మూలిక ఏమిటంటే నేరుడు విత్తుల యొక్క తైలము. దాన్ని ఇప్పుడు మార్కెట్లో చార్మొగల ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ చార్మొగల ఆయిల్ అనేటువంటి దాన్ని రెగ్యులర్గా పైపోతగా రాస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే పొట్టు రాలేటువంటి చర్మవ్యాధి అనేటువంటిది తగ్గుతుంది. ఇలాగా
ఈ చర్మ వ్యాధికి సంబంధించి ఈ పై లేపనం రాసేటప్పుడు లోపలికి నేలవేము చూర్ణంతో చేసినటువంటి టాబ్లెట్ కానీ మాత్ర కానీ కషాయం కానీ తీసుకోవడం సర్వత్రా ఉత్తమం. లేదా వేప ఆకుతో చేసినటువంటి టాబ్లెట్స్ తీసుకోవడం కూడా మంచిదే. ఈ చర్మవ్యాధి ఉన్నప్పుడు అంటే సోరియాసిస్ లాంటి చర్మవ్యాధి ఉన్నప్పుడు బాగా చలచల కాగినటువంటి నీటిలో ఆ వేప రొట్ట వేయటం వల్ల ఆ సారం అంతా కూడా నీటిలో చేరుతుంది. నీరు మరిగిపోయిన తర్వాత స్నానం చేసే ముందు ఆ రొట్టంతా తీసి బయట పడేసి ఆ నీటిని అంటే వేప రొట్ట వేయిగా కాయచబడినటువంటి నీటిని తీసుకుని స్నానం చేసినట్లయితే ఎటువంటి చర్మవ్యాధి ఉన్నా, ఎగ్జిమా లాంటి చర్మవ్యాధులు ఉన్నా, దురదతో కూడినటువంటి చర్మవ్యాధులున్నా, చిడుము గజ్జి లాంటి చర్మవ్యాధులున్నా నెమ్మలిస్తాయి. హరిద్రాకాండ అనేటువంటి మందు దొరుకుతుంది. హరిద్ర అంటే పసుపు. పసుపుకు సంబంధించినటువంటి ఔషధ గుణాల్లో యాంటీబయాటిక్స్ గుణాలు లేదా చర్మానికి సౌందర్యం కలిగించేటువంటి గుణాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ వేడి చేసే తత్వం ఉంది కాబట్టి దీన్ని కఫ శరీరులకి కనుక వాడినట్లయితే వారికి పసుపు యొక్క ఔషధోపయోగాలన్నీ కూడా సవ్యంగా చేరతాయి. ఇప్పుడు నేరుడు విత్తులకు సంబంధించి మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్లో తీసుకున్నప్పుడు విరేచన కర్మ అనేటువంటిది కూడా చేసుకోవడం చాలా మంచిది. 15 రోజులకు కానీ నెలలకు కానీ చర్మ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా విరేచన కర్మ చేయించుకోవడం మంచిది. దానికి సంబంధించి సుఖ విరోచన వట్టి అని దొరుకుతుంది. ఇచ్ఛాభేది రసం అనేటువంటి పేర్లతో కూడా మనకి రసౌషధాలు దొరుకుతున్నాయి. వీటిని లేదా త్రిఫల చూర్ణాన్ని రోజు 500 నుంచి 1 గ్రాము వరకు కూడా గోరువెచ్చని నీటిలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల, లేదా సునాముఖి ఆకు లాంటి వాటిని చారు కింద కాసి తాగటం వల్ల సుఖప్రదమైనటువంటి విరేచనము జరిగి క్రిమి దోషం తగ్గుతుంది. కాబట్టి చిడుము గజ్జి లాంటి వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఏమని వాళ్ళు చెప్పారు అంటే క్రిమి కారకమైనటువంటి స్థితి వల్ల మాత్రమే చర్మ వ్యాధులు వస్తాయని మనకి ఏనాడో చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మనం పాటించినప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే నీలి ఆకు చూర్ణాన్ని కానీ నీలి కషాయం కానీ చర్మంపై లేపనం చేస్తూ శరీరం లోపల కూడా తీసుకున్నప్పుడు ఎలర్జీ కలిగించేటువంటి చర్మవ్యాధులన్నీ కూడా తగ్గుతాయి. నేను చాలాసార్లు చెప్పాను, మురక్కొండ ఆకు అనేటువంటి దాన్ని ఉప్పుతో కలిపి ఎవరైతే శరీరం మీద లేపం చేసుకుంటారో వారికి చర్మవ్యాధి కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. ఎటువంటి చర్మవ్యాధి అంటే గజ్జి, చిడుము, తామర. ఈ మూడింటికి కూడా కుప్పెంటాకు లేదా పిప్పెంటాకు ఉప్పు కలిపి నూరి దాన్ని కనుక రెగ్యులర్గా పై పూతగా రాసుకుంటూ కేవలం మురుక్కొండాకు ఒక్క మిరియపు గింజ కలిపి బఠానీ గింజ మోతాదులో రోజుకొక మాత్ర చొప్పున 5 రోజులు వాడినట్లయితే చప్పటి పచ్చం చేస్తూ గజ్జి, చిడుము, తామర లాంటి చర్మ వ్యాధులు అద్భుతంగా తగ్గిపోతాయి. మరి చర్మ వ్యాధుల గురించి మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలామందికి పొగాకు అనేటువంటిది తెలుసు కదా. ఈ పొగాకు కాడల్ని మసి చేసి అంటే తెల్లగా కానీ నల్లగా కానీ మసి చేసుకుని దాన్ని కొబ్బరి నూనెలో కలిపి కనుక రాసుకున్నట్లయితే గజ్జి, చిడుము, తామర లాంటి వ్యాధులు సమూలంగా పోతాయి. మనకి తులసిలో కుక్క తులసి అనేటువంటి ఒక తులసి ఉంది. ఆ తులసి ఆకు రసాన్ని పైలేపనం చేస్తూ తులసి ఆకు రసాన్ని ఒక 5 ml మోతాదు వరకు కూడా లేదా 10 ml మోతాదు దాకా కూడా రోజులో మనం వాడినట్లయితే రక్తదోషం వల్ల కలిగినటువంటి చర్మవ్యాధులన్నీ కూడా తగ్గుతాయి. కుక్క పొగాకు అనేటువంటిది బయటికి మనకి దొరుకుతుంది.
శ్వాన బర్బరీ అనేటువంటి సంస్కృత నామం కలిగినటువంటి ఈ కుక్క పొగాకు పల్లెటూరులో అందరికీ తెలిసినటువంటి ప్రధానమైనటువంటి మూలికే. మరి మినరల్స్లోకి వెళ్ళేటప్పటికీ మనకి గంగ సింధూరం అనేటువంటి ఒక ద్రవ్యం ఉంది. గంగ సింధూరం అంటే పచారీ షాపుల్లో మనకి హనుమంతుని యొక్క కుంకుమని, గంగ సింధూరం అని, నాగసింధూరం అనేటువంటి పేర్లతో లభ్యమవుతుంది. ఇది చర్మ వ్యాధులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి మినరల్. ఈ గంగ సింధూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి పైపోతగా రాసినట్లయితే దురద పెట్టేటువంటి చర్మ వ్యాధి ఏదైతే ఉందో అది తగ్గుతుందన్నమాట. మరి చర్మ వ్యాధుల్లో అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని, అనేక రకాలైన చిట్కాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? కాబట్టి సిద్ధ వైద్యంలో ఒక వ్యాధికి సంబంధించి అనేక రకాలైనటువంటి మూలికలు అనేటువంటివి చెప్పడం జరిగింది. ఒక మూలికకి ఒక రకమైనటువంటి ద్రవ్యగుణం ఉంటుంది. ఆ ద్రవ్యగుణాన్ని బట్టి ఆ వ్యాధిలో దాన్ని ఏ విధంగా వాడాలి అనేటువంటిది సిద్ధ వైద్యం తెలిసిన వారందరికీ కూడా తెలుస్తుంది. అంటే శరీర తత్వాన్ని బట్టి మూలిక ఇవ్వటం అనేటువంటి స్థితి, లేదా శరీర తత్వాన్ని బట్టి అనుపానం మార్చడం అనేటువంటి స్థితి సిద్ధ వైద్యంలోనే మొట్టమొదటిసారిగా చెప్పబడింది. మిగతా భారతీయ సంప్రదాయ వైద్య విధానాలలో కూడా ఈ విధానం చెప్పబడినప్పటికీ ప్రస్ఫుటంగా ఏ ద్రవ్యానికి, ఏ తత్వానికి ఎటువంటి అనుపానం ఇవ్వాలి అనేటువంటిది సిద్ధులు చెప్పినట్టుగా మరెవ్వరూ చెప్పలేదు. ఎందుకనంటే సిద్ధ వైద్య గ్రంథాలలో మనం చూసినట్లయితే మొక్కకి ద్రవ్యగుణం ఉంటుంది, తయారు చేసిన మందుకు కూడా ద్రవ్యగుణం ఉంటుంది. మనం చదువుకునేటువంటి ఆయుర్వేద వైద్య గ్రంథాలలో పదార్థానికి ద్రవ్యగుణం ఉంటుంది, కానీ మందుకి కర్మ ప్రభావాలు మాత్రమే ఉంటాయి, కానీ ద్రవ్యగుణం ఉండదు. ఎందుకనంటే మన వాళ్ళు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టలేదు, లేదా మనము ఆ విధానాన్ని ధ్వంసం చేస్తామనేటువంటి ఉద్దేశంతో చెప్పి ఉండకపోవచ్చు. కర్మ ప్రభావం రాసిన వారికి పదార్థ ద్రవ్యగుణం రాయడం పెద్ద విషయం ఉంది. కాబట్టి ద్రవ్యాలు అధికంగా ఉన్నప్పుడు భైషజ్య కల్పన ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలు ఆయుర్వేద వైద్య గ్రంథాలలో చెప్పబడ్డాయి. కానీ ఇప్పుడు చదువుకునేటువంటి వారికి వీటి మీద సరైన అవగాహన లేదు. ఎందుకనంటే సిద్ధ వైద్య గ్రంథాలలో ప్రతిదీ కూడా వారి వారి స్థాయిని బట్టి ద్రవ్యగుణాన్ని నిర్ధారణ చేసి, ఆ నిర్ధారణ చేసినటువంటి ద్రవ్యగుణానికి సంబంధించి కొన్ని వస్తువులు కలిపినప్పుడు ఆ కలపగా వచ్చేటువంటి మందు యొక్క ద్రవ్యగుణాన్ని కూడా చెప్పడం అనేటువంటిది కేవలము సిద్ధ వైద్యంలోనే ఇప్పటికీ మనం చూస్తున్నాం. కాబట్టి పరమ ఉత్కృష్టమైనటువంటి సిద్ధ వైద్యానికి సంబంధించి మనము తేలిక భావంలో చూడకూడదు. ఎందుకనంటే సిద్ధులు చేసినటువంటి ప్రయోగాలు అనేటువంటివి గ్రంథస్థం కాబడినటువంటి విజ్ఞానపు తారలు, విజ్ఞానపు తునకలు, బంగారంతో సమానమైనటువంటి ఒక్క చిట్కా ఒక వ్యక్తిని జీవితాంతకాలం కాపాడుతుంది. నేను ఈ సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి అన్ని యోగాలు సాధారణంగా మా అనుభవంలో ఉన్నటువంటివే. కాబట్టి ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను ఏ మోతాదైతే చెప్పానో, లేదా ఏ ప్రక్రియ అయితే చెప్పానో ఆ ప్రక్రియని అనుసరించినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే సిద్ధ వైద్యం చేయించుకున్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సిద్ధ వైద్యం అనేటువంటిది ఒకరోజు కృషి కాదు, ఒక వ్యక్తి కృషి కాదు, అనేక సంవత్సరాల యొక్క కృషి. సిద్ధులు తమ జీవితాలను త్యాగం చేసి పరమాత్మయే సర్వము అని నమ్మి మనతో పాటు పుట్టినటువంటి సర్వ జీవరాశుల యందు సమభావము కలిగి సమిష్టిగా అందరూ కూడా శివైక్యము ఆరోగ్యవంతంగా పొందాలనేటువంటి ఆకాంక్షతో
భారతదేశంలో ఉండేటువంటి సిద్ధులు ఏకాభిప్రాయంగా మనందరికీ కూడా సిద్ధ వైద్యాన్ని అందివ్వడం జరిగింది. వాటి యొక్క విశేషాలని మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు, విశేషాలు, వారికి సంబంధించిన కొన్ని వివరణలు ఈ ఎపిసోడ్లో మీకు చెప్పాను కదా. మరొక ఎపిసోడులో మరొక విషయం గురించి మనం మాట్లాడుకుందాము. చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం. నమస్కారం.